ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లోనూ అలాగే సాక్షి న్యూస్ పేపర్లోనూ అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకు ఈ యొక్క నియామక పత్రాలు జారీ అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అనే విషయం మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఆ యొక్క సెలెక్ట్ అయిన పర్సన్స్ అందరికీ కూడాను ఈ నెల 25 తేదీన సెప్టెంబర్ 25న మనకి విజయవాడలో జరుగుతున్నటువంటి వెలగపూడి ఆఫీసులో అక్కడ మనకి సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సభా ప్రాంగణంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులతో పాటు వాళ్ళ యొక్క సన్నిహితులు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా ఇంకొక వ్యక్తికి వెసులుబాటు కలిగించేసి వారందరికీ కూడాను ఆ యొక్క సభకి తరలించే ఏర్పాట్లు ఆల్రెడీ జరిగాయి. అయితే నిన్నటి నుంచి అయితే కాల్స్ అనేది మ్యాక్సిమం చాలా మందికి అయితే నిన్న రావడం జరిగింది. అలాగే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో పాటు వాళ్ళ సన్నిహితులు కూడాను ఒక పర్సన్స్కి చాయిస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మెగా డిఎస్సి విషయానికి వస్తే ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నియామక ఉత్తర్వులు అందజేస్తారని, అలాగే డిఈఓ ఏ రవిబాబు సోమవారం ఓ ప్రకటనలో మనకి తెలవడం జరిగింది. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది మనకి శ్రీకాకుళం జిల్లా ఎడిషన్లో వచ్చింది. అయితే విజయవాడ వెళ్ళడానికి ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 37 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. 24వ తేదీ ఉదయం 6 గంటలకు మీకు కేటాయించినటువంటి ప్రదేశం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానానికి అభ్యర్థులు చేరుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో వెళ్లిన వారికి మాత్రమే వేదిక ప్రాంగణంలోకి అనుమతిస్తారని పునరుద్ఘాటించారు. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే బస్సులో అవైలబుల్గా వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క సభలోకి ఎంట్రన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పర్సన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా అయితే పర్మిషన్ తీసుకోండి. మీ యొక్క డిఈఓ ఎంఈఓ గారి యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే మీకు వెసులుబాటు ఉంటుంది తప్ప మీ సొంతంగా మాత్రం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. అయితే అభ్యర్థులతో పాటు వచ్చే సహాయంలో ఆధార్ కార్డు అలాగే రగ్గు, దిండు, గొడుగు, స్వెట్టరు తీసుకురావాలని సూచించడం కూడా జరిగింది. గతంలో ప్రవేశ గుర్తింపు కార్డులు తీసుకున్న అభ్యర్థులు వారి సహాయకులు వాటిని తప్పనిసరిగా అయితే తీసుకొని రావాలని కూడా కోరడం జరిగింది. అయితే మస్ట్ అండ్ షుడ్ బిగా యొక్క ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైతే వాళ్ళు ఎలక్ట్ చేసిన బస్సులో మాత్రమే వెళ్తారో వాళ్ళకి మాత్రమే సభలోకి అలౌ చేస్తారు అని మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి చాలామంది అయితే ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్తాము, వాళ్ళందరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫస్ట్ మీరు కంపల్సరీగా మీకు కన్సర్న్ ఎంఈఓ గారు అవ్వచ్చు, డిఈఓ గారు అవ్వచ్చు, మీకు ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్గా మీకు యొక్క రీజన్ చెప్పండి. మీరు ఎందుకు రాలేకపోతే రీజన్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తే మీకు అక్కడ లోపలికి అలౌ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా మీరు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళి మీరు విజయవాడ చేరుకున్నట్లయితే మీకు సభలోకి అయితే పర్మిషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, చేతుల మీదుగా మనకి సీఎం చేతుల మీదుగా లోకేష్ గారి చేతుల మీద నియామ పత్రాలు అందజేస్తారని చెప్పారు కదా. అయితే కొందరికి మాత్రమే సభ పైన ఉంటాయండి. మిగతా వాళ్ళందరికీ అయితే మనకి స్పెసిఫిక్గా మనకి కౌంటర్స్ కొన్ని ఇస్తారు. మన ఎంఈఓ గారు డిఈఓ గారే మనకి కన్సర్న్ చేస్తారు, ఈ విషయాలను కూడా ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అయితే మనకు కౌంటర్ వస్తుంది కదా, అక్కడ మీ యొక్క నియామక పత్రాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీగా వెళ్ళి మీ యొక్క నియామక పత్రాలు తీసుకొని ఆ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఆర్టికల్స్ని ప్రతి న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగిందని చెప్పాను కదా. అయితే 25న డిఎస్సి సభ పవన్కు లోకేష్ ఆహ్వానమని మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్లో అనేది రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో సేమ్ అక్కడ మనకి ప్రతి ఆర్టికల్లో ఏముందో అదే ఉంటుందండి. 25వ తేదీన సభ ఉంటుందని చెప్పారు. అయితే ఈ యొక్క సభకు హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. సోమవారం అసెంబ్లీ మీటింగ్లో అయితే పవన్ను లోకేష్ మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పారు. గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయకపోగా మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు 106 కేసులు వేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల యొక్క కలలు సాకారమయ్యాయని చెప్తున్నారు. అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అయితే వెబ్ కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఆ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి అది
మనకి వెబ్ కౌన్సిలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుందా? లేకపోతే మాన్యువల్‌గా జరుగుతుందా? అనేసిన విషయం గురించి కూడాను ఆల్రెడీ చాలామంది అయితే మాన్యువల్‌గా కండక్ట్ చేయండి. ఎందుకంటే మీరు వెబ్ కౌన్సిలింగ్‌లో వస్తే ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి దయచేసి మాన్యువల్‌గా చేయండి అనేసిని అభ్యర్థులైతే కోరడం జరుగుతుంది. అయితే దీనికి గవర్నమెంట్ నుంచైతే ఎటువంటి సమాచారం గాని ప్రస్తుతానికైతే లేదండి. అయితే మనకి ఇది నియామక పత్రాలు అయిపోయిన తర్వాత మాక్సిమం మనకి ఈ దసరా లీవ్స్ ఉన్నాయి కదా! ఈ దసరా లీవ్స్‌లోనే మనకి ఈ నియామక పత్రం 25th తీసుకుంటే మాక్సిమం 27 ఈ డేట్‌లో కల్లా మనకి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే అయితే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాలు అయిపోయిన తర్వాత మనకి మేబీ ట్రైనింగ్ కూడాను వాళ్ళు 10 డేస్ అనుకున్నారు. అయితే ఈ 10 డేస్ ఉంటాయా? లేకపోతే ఎక్కువగా ఉంటాయా? అనేది ప్లానింగ్ అనేది చేంజ్ అయింది కదా! ఎందుకంటే 19థ్‌న జరగాల్సిన సభ వాయిదా పడడం వల్ల ఈ డేట్ చేంజ్ అయింది. 25థ్‌కి వచ్చింది. ఈ 25థ్ అయిపోయిన తర్వాత మనకి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటది. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత అయితే మనకి ఇంకో ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఇస్తారనేది ఇంకా ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్‌గా ఎటువంటి సమాచారం అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఒకవేళ వచ్చినట్లయితే నేనే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ గురించి అయితే ప్రస్తుతానికైతే అది ఆఫ్‌లైన్‌లో జరుగుతుందా? మాన్యువల్‌గా జరుగుతుందనేది అఫీషియల్‌గా ఎటువంటి సమాచారం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్‌జిటిఎస్‌ఏ పైన మెరిట్ ఆధారంగానే ఆళ్ళకి నచ్చిన జాబ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 జాబ్‌లకి సెలెక్ట్ అయిన పర్సన్స్‌ని అనేసి మనకి ఒక 10 మంది అభ్యర్థులైతే మొన్న 11 చేశారు. అయితే 10 మంది అభ్యర్థులు అనుకుందాం. వీళ్ళందరూ కూడాను హైకోర్టులో డిఫరెంట్‌గా అయితే పిటిషన్స్ వేయడం జరిగింది. అయితే కోర్టు దీన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ని బేస్ చేసేసుకొని అయితే మెరిట్ ప్రకారంగా ఇవ్వండి అనేసి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. అయితే దీనిపైన స్పందించిన ఈ డీఎస్సీ గవర్నమెంట్‌కి సంబంధించి అయితే మేము ఆల్రెడీ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసినాం. కెనాట్ బి చేంజ్ ఇన్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది. అయితే దీనికి సంబంధించిన కేసు అనేది మాక్సిమం 4 వారాలకి పొడిగించడం జరిగింది. అయితే దానిపైన గవర్నమెంట్ అనేది ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేసిన విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు నిలబడదా అనేది అభ్యర్థుల యొక్క ఆలోచన విధానానికి మనకి విడిచిపెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఆ నోటిఫికేషన్ ప్రకారంగా చెప్పాలనుకుంటే అది కెనాట్ బి యాక్సెప్టెడ్ ఒక విధంగా. అయితే మన చేతుల్లో జాబు ఉన్నా కూడాను మనం లోవర్ జాబ్ చేయడానికైతే ఇంట్రెస్ట్ పెట్టుకోవట్లేదు. కానీ కంపల్సరీగా ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. అయితే వాళ్ళ చేతుల్లో ఉన్న పెద్ద పొజిషన్ వదులుకొని చిన్న పొజిషన్‌లో యాక్సెప్ట్ చేయడం కష్టంగానే ఉంటది. ఎవరికైనా అది బాధేనండి. కానీ వాళ్ళు ఒకటే నోటిఫికేషన్ బేస్ చేసుకొని మాట్లాడతారు. అభ్యర్థుల మెరిట్ ప్రకారంగా బేస్ చేసుకొని మాట్లాడతారు. అయితే ఇక్కడ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా? అన్యాయం ఏమైనా జరుగుతుందా అనే విషయం చూసుకున్నట్లయితే అయితే చాలామంది అయితే డీఎస్సీని రద్దు చేయాలనేసిన విషయం కూడా చెప్తున్నారు. అయితే డీఎస్సీ రద్దు అవుతుందా? అవ్వదా? అనే విషయం చూసుకుంటే 100% డీఎస్సీ రద్దయ్యే అవకాశాలైతే 100% లేవు. ఓకే. అయితే ఈ కోర్టు విషయానికొస్తే ఏం జరుగుతుందా అనేది మనకి మ్యాటర్ చూద్దాం. కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రెజెంట్ అయితే నియామకాలు ఆల్రెడీ జరిగిపోతాయి. పోస్టింగ్ కూడా అయిపోతుంది. ఈ కేసులు నిలబడతాయి అంటే అది మీ యొక్క ఆలోచన విధానానికి విడిచిపెట్టేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటని మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు నవంబర్‌లో ఈ యొక్క టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుంటాయి. అయితే టెట్